ఆయన చేతులలో 2 చేతులలో మేకులు ఆయన 2 కాలాల మేకు దిగొట్టారు కదా. కాబట్టి 39 కొరడ దెబ్బలు కొట్టినారండి. నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా, కృతజ్ఞత చెల్లిస్తున్నా. నా కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు, ఎంతో కష్టపడ్డావు, నాయన ఎంతో శ్రమ అనుభవించినావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నా, కృతజ్ఞత చెల్లిస్తున్నా, మహిమ చెల్లిస్తున్నా నాయన. అయ్యా, నా పాపాలు క్షమించు, నా దోషములన్నీ క్షమించు, నా అపరాధములన్నీ క్షమించు నాయన. మా తాతల నుంచి, ముత్తాతల నుంచి, మా తండ్రుల నుంచి ఉన్న శాపం విరిగిపోలే, దరిద్రం విరిగిపోలే, బంధకాలు విరిగిపోలే, కట్లు కాలిపోలే ప్రభా. అడుగు ప్రతి కాడిని విరగొట్టు, ప్రతి గొలుసులు పగలగొట్టు నాయన, సంఖ్యలు కూలగొట్టు ప్రభా అని అడుగుదాం. సతీష్ శ్యామ్ చిన్న కొడుకు ప్రార్థన చేద్దాం. లక్ష్మమ్మ కొడుకుల కొరకు, కోడళ్ళ కొరకు, మనమల కొరకు, మనవరాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి శాపమును విరగొట్టు నాయన, ప్రతి పాపమును విరగొట్టు నాయన, ప్రతి దారిద్రమును విరగొట్టు ప్రభా అని అడుగుదాం. ప్రతి సంఖ్యలు కోలిపోలే ప్రభా, ప్రతి బంధకాలు విరిగిపోలే నాయన, ప్రతి కట్లు కాలిపోలే ప్రభా అని అడుగుదాం. శాప విముక్తి కలిగించు నాయన, బంధ విముక్తి కలిగించు ప్రభా, ప్రతి బంధకాలు విరగొట్టు ప్రభా అని అడుగుదాం. చూడు, మరి నోవాహు తరములో మరి నోవాహు ఒక్కడే నీతిమంతుడు కదా. మిగతా వాళ్ళంతా తినడము, తాగడం, పెళ్లిళ్ళు చేయడం, ఇల్లు కట్టడం, తోటలు నాటడం, మరి సంపాదించుకోవడం, రకరకాల ప్రయత్నాలలో ఉన్నారు. నోవాహు చెప్పిండు కదా, జలప్రలయం రాబోతున్నది, 40 రాత్రులు 40 పగలు వర్షం, ప్రచండ వర్షం కురవబోతున్నది, లోకమంతా కూడా నీటిలో మునిగిపోతున్నదని చెప్పి అన్నప్పుడు చూడు, ఒక్కరు కూడా మాట వినలేదు, లోపడలేదు, భయపడలేదు. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు ఈ తరము వారిని నువ్వు ఒక్కడవే నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడు కాబట్టి నీ కుటుంబాన్ని నేను రక్షించబోతున్నా, దీవించబోతున్నా, విడిపించబోతున్నాను.